వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరో వివాదంలో చిక్కుకున్నారు టీవీకే అధినేత విజయ్. నిన్న విజయ్తో జననాయగన్ ప్రొడ్యూసర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో లోక్ భవన్ కు విజయ్ మద్దతుదారుల పార్టీల నేతలతో వెళ్లారు. నిర్మాత వెంకట్ కె నారాయణ లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్నారు నిర్మాత వెంకట్ కె నారాయణ. ఇక ప్రోటోకాల్ కు విరుద్ధంగా తీసుకువెళ్లారని విజయ్ పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్ కు ఏం పని అంటూ కూడా మండిపడ్డారు. ప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని కూడా ఆరోపిస్తున్నారు. విజయ్ హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, జననాయగన్ సినిమా ప్రొడ్యూసర్ గవర్నర్ దగ్గర ఏం పని, ఆయనకి విజయ్ ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అనేటువంటి మాట, ప్రోటోకాల్ కి విరుద్ధంగా విజయ్ వ్యవహరించారు అంటూ కూడా దీనికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతుంది. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? టీవీకే అధినేత విజయ్ కి సంబంధించినంత వరకు మరో వివాదం తెర మీదకి వచ్చింది. ఏదైతే జననాయగన్ ప్రొడ్యూసర్ సంబంధించినంత వరకు కూడా వెంకట్ కె నారాయణ ఏదైతే మూడోసారి లేఖ సమర్పించేటటువంటి సమయంలో నిర్మాత వెంకట్ కె నారాయణని తీసుకుని వెళ్లడం, గవర్నర్ పక్కనే నిల్చున్నటువంటి ఆయన ప్రోటోకాల్ కి విరుద్ధంగా కూడా తీసుకెళ్లారు విజయ్. కేవలం ఏదైతే ప్రొడ్యూసర్ల ద్వారా వామపక్షాలకి సంబంధించినంత వరకు డబ్బులు పంచారనే ఆరోపణ ఏదైతే ప్రత్యర్థి నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయ్ హార్స్ రైడింగ్ పాల్పడుతున్నారంటూ కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే తమిళ రాజకీయాలకు సంబంధించినంత వరకు రోజుకో యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే టీవీకే అధినేత విజయ్ కి సంబంధించినంత వరకు తను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ కూడాను మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినంత వరకు కూడా కొంత దూరంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. 108 సీట్లు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ లో దానికి సంబంధించినంత వరకు కూడాను ఇప్పటికే 3 సార్లు గవర్నర్ తో భేటీ అయినటువంటి పరిస్థితి. గవర్నర్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినంత వరకు కూడా మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి ఏదైతే సంతకాలు సమర్పించిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారానికి సంబంధించినంత వరకు కూడా అవకాశం ఇస్తామని చెప్పడం, ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీవీకేకి సంబంధించినంత వరకు కూడాను కాంగ్రెస్ పార్టీతో పాటుగా వామపక్ష పార్టీలో ఇప్పటికే మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. 116 దగ్గర ఏదైతే ఆయనకి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినంత వరకు ఇంకా 2 ఎమ్మెల్యే సీట్లు తగ్గినటువంటి పరిస్థితి, 116 ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే లేఖ సమర్పించేటటువంటి సమయంలో జననాయగన్ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొని వెళ్లడం, అది కూడా ప్రోటోకాల్ కు విరుద్ధంగా తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలతో పాటుగా అక్కడ ఉండేటటువంటి అధినేత వెళ్లాల్సిన పోయి నిర్మాత అక్కడ ఏం పనంటూ కూడా ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన గవర్నర్ కి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తమిళ రాజకీయాలు ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, అంటే తమిళ ప్రజలు డిఫరెంట్ గా చూసేటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ వద్దకు ఎవరెవరు వెళ్ళాలనేటువంటి మినిమం ప్రోటోకాల్ విషయాలు కూడా విజయ్ కు తెలియదా అనేటువంటి మాట. ఇక ప్రభుత్వం ఏర్పాటైతే విజయ్ ఏ విధంగా నడిపిస్తాడనేటువంటి రకరకాల ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఫోర్జరీ అంశం తెర మీదకి వచ్చింది. మద్దతు విషయంలో పేపర్లు కారులో మర్చిపోయారనేటువంటి మాట. అసలు గవర్నర్ వద్దకు వెళుతున్నాము అని అంటే ఎస్, ఇది ప్రోటోకాల్, ఈ విధంగానే ఉండాలి అనే మినిమం సెన్స్ అనేది కూడా విజయ్ మర్చిపోయాడా, లేకపోతే చెప్పేవాళ్ళు లేరా అనేటువంటి అంశం. రాబోయే రోజుల్లో పరిపాలన ఇంకా ఏ స్థాయిలో ఉంటుందనేటువంటి విమర్శలు ఆల్రెడీ తమిళనాట స్టార్ట్ అయిపోయాయి. దీని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా తమిళ రాజకీయాలకి సంబంధించినంత వరకు కూడా ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే గానీ అన్నా డిఎంకేకి సంబంధించినంత వరకు కూడా టీవీకే ఒక ఊపు ఊపిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తమిళానికి సంబంధించినంత వరకు కూడా ద్రవిడ పార్టీలను పక్కన పెట్టాలని తమిళ ప్రజలు భావించిన నేపథ్యంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా 107కు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు విజయం సాధించినటువంటి పరిస్థితుల్లో, అంటే 108 అయినప్పటికీ కూడా విజయ్ 2 చోట్ల గెలిచినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 107గా భావించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 ఎమ్మెల్యే స్థానాలు అనేది మ్యాజిక్ ఫిగర్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఆ మ్యాజిక్ ఫిగర్ కి కాస్త దూరంలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా తమిళ రాజకీయాలకు సంబంధించినంత వరకు ద్రవిడ పార్టీలు 2 కూడాను పూర్తిగా ఒక చక్రం తిప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ ని 3 సార్లు విజయ్ కలిసినటువంటి నేపథ్యం. మొదటిసారి తను గెలిచినట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచాం, దానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకి
అవకాశం కల్పించాలంటూ కూడా గవర్నర్ కలిసినటువంటి నేపథ్యం. తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, అప్పుడు గవర్నర్ దాని ఏదైతే మ్యాజిక్ ఫిగర్ లేనటువంటి నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించలేనటువంటి సిచ్యువేషన్. మరొక వైపు రెండోసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత రెండోసారి వెళ్ళి కలిసినటువంటి సిచ్యువేషన్. రెండోసారి కూడా మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. మూడోసారి కూడా కలిసినటువంటి పరిస్థితి. అయితే టీవీకే అధినేత ఎవరైతే విజయ్ కి సంబంధించినంత వరకు ఒక సినిమా ప్రస్థానం నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి, చాలా షార్ట్ టైమ్ లో తమిళ రాజకీయాల్లో తన చరిష్మా చూపించారని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో టీవీకే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, దాంతో పాటుగా సింగిల్ ఆర్టిస్ట్ పార్టీగా ఆవిర్భవించినటువంటి నేపథ్యం. అయితే కొంత సినిమాకి సంబంధించిన వ్యవస్థ కావడం, దాంతో పాటుగా ప్రోటోకాల్ కి సంబంధించినంత వరకు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత అవగాహన లేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ లోనే ఇప్పటికీ తమిళ రాజకీయాలు కొట్టుమిట్టాడుతున్న సిచ్యువేషన్ లో విజయ్ కనీసం ఇప్పటికైనా సరే అంటే మినిమం గా చేయాల్సినవైనా సరే ప్రోటోకాల్ వైజ్ గా కావచ్చు, లేకపోతే ఇటువంటి వివాదాలకి దూరంగా ఉండాలి, కాస్త రాజకీయ పరిణితి పెంచుకోవాలి, కాస్త పెద్దరికంతో ఆలోచించాలనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి కదా. ఫైనల్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అది ఖచ్చితంగా విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడాను పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు తన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, ఫ్యామిలీలో కూడా పూర్తి స్థాయిలో గొడవలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే తన భార్యకు సంబంధించినంత వరకు కూడా విడాకులు సమర్పించడంతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు హీరోయిన్ త్రిష ఎంట్రీ, దాన్ని కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ పూర్తిగా విజయ్ ని కార్నర్ చేసినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఏదైతే పార్టీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినంత వరకు కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే దాన్ని మ్యాజిక్ ఫిగర్ కి వెళ్లేందుకు తనకు కావాల్సినటువంటి శక్తులకు సంబంధించినంత వరకు ఏదైతే ఒకవైపు వామపక్ష పార్టీల నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మద్దతు తీసుకున్నటువంటి సిచ్యువేషన్, మరొక వైపు మిగిలినటువంటి అరాకొరకు సంబంధించినంత వరకు కూడా 1-2 సీట్లను తీసుకొని పార్టీకి సంబంధించినంత వరకు కూడా తను సీఎం గా అయ్యేందుకు ఏ అవకాశాలు ఉన్నాయో వాటి అన్ని మెట్లు కూడా ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే తమిళ రాజకీయాల్లో ఇదంతా కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా తమిళనాడులో ఏం జరుగుతుందా అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. క్షణక్షణం మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలే కాదు, విజయ్ ప్రవర్తన కూడా ఒక ఇంత దీనికి సంబంధించి విమర్శలకైతే తావిస్తుంది అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్ చిక్కుకున్నారు. నిన్న విజయ్ తో జననాయకన్ ప్రొడ్యూసర్ భేటీ అయ్యారు. లోక్ భవన్ కు విజయ్ మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లారు. నిర్మాత వెంకట్ కె నారాయణ లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిర్మాత వెంకట్ కె నారాయణ నిల్చున్నారు. మనం యూటీవీ స్క్రీన్ మీద ఆ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి జననాయకన్ నిర్మాత. అయితే ప్రోటోకాల్ కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్ కు ఏం పని అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి.